హలో వ్యూవర్స్, మన పక్క రాష్ట్రమైన కేరళలో లిటరసీ రేట్ అనేది 96.2% ఉంది. అంటే మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్న స్టేట్ అది. ఇలా ఇంతగా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఉన్నా కానీ అందులో చాలా మంది ఇప్పటికి కూడా మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. కేరళలో ఈ మూఢనమ్మకాలు అనేది రోజు రోజుకు ఎక్కువ అవుతుందని చెప్పాలి. అలా చెప్పడానికి కారణం ఏమిటంటే గడిచిన సంవత్సరాలలో మనుషులు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళటానికి తమ కుటుంబాలలో ధనం ఎక్కువ రావాలని నరబలి ఇవ్వటం అనే వార్తలు మనం విని ఉంటాము. కానీ ఈ రోజు ఈ వీడియోలో ధనం కోసం కాదు, స్వర్గానికి వెళ్ళడానికి కాదు, కానీ ఏకంగా ఒక స్టెప్ పైకెక్కి ఒక ఏలియన్ ఇక్కడ చనిపోతే వేరే గ్రహంలో ప్రాణంతో లేస్తారని చెప్పిందని ఆ మాటను నమ్మి ముగ్గురు తమ ప్రాణాలను తీసుకున్నారు. అసలు ఈ ముగ్గురు ఎవరు? వాళ్లకు ఈ ఏలియన్ కు సంబంధం ఏంటి? నిజంగా ఆ ఏలియన్ ఆ మాట చెప్పిందా? కేరళలో రీసెంట్ గా జరిగిన నిజమైన సంఘటన గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి అనేకమైన ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు జార్డీ క్యూరియస్. అది ఏప్రిల్ 2024 అరుణాచల్ ప్రదేశ్ లో జీరో అనే ప్రదేశంలో కేరళకు చెందిన ముగ్గురు వెకేషన్ కోసం అరుణాచల్ ప్రదేశం వచ్చామని చెప్పి హోటల్లో ఒక రూమ్ ను బుక్ చేశారు. అందులో ఇద్దరు భార్యాభర్తలు, నవీన్ ఇంకా దేవి, ఇంకొక ఆమె పేరు ఆర్య. వీళ్ళు ముగ్గురు స్నేహితులు. అలా రూమ్ లోకి ఎంటర్ అయిన వాళ్ళు రోజులు గడుస్తున్న కొద్దీ బయటకు రాకపోవడం వలన అక్కడున్న హోటల్ వర్కర్స్ డోర్ ను బయట నుండి నాక్ చేశారు. వాళ్ళు అలా చాలా సేపు డోర్ కొట్టడం వలన లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అందుకు వాళ్ళు ఇదేదో తేడాగా ఉందని చెప్పి వెంటనే పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు వచ్చి వాళ్ళు కూడా డోర్ ను కొట్టారు. అయినా కానీ లోపల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అలాంటప్పుడు డోర్ ను బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లారు. అలా వెళ్లిన వాళ్ళు 2 నిమిషాలు షాక్ తిన్నట్టుగా అలాగే ఉండిపోయారు. కారణం ఏమిటంటే నవీన్, దివ్య ఇంకా ఆర్య ముగ్గురు ఆ రూమ్ లో తమ చేతుల యొక్క వ్రిస్ట్ భాగంలో డీప్ గా కట్టయి రక్తం కారుతూ తమ శరీరాలంతా గాయాలతో శవాలుగా పడి ఉన్నారు. దీనిని గమనించిన పోలీస్ ఆఫీసర్స్ వెంటనే ఆ ప్లేస్ ను సెక్యూర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ విషయాలను చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇలా కూడా మనుషులు ఉంటారా అని అనుకున్నారు. ముందుగా వాళ్ళు ఆ నవీన్ కార్ ను బాగా చెక్ చేసేటప్పుడు ఆ కార్ లో కొన్ని విచిత్రమైన రాళ్లను కనుగొన్నారు. దానిని చూసిన పోలీస్ ఆఫీసర్స్ ఇదేదో బ్లాక్ మ్యాజిక్ కు సంబంధించిన రాళ్ళని అనుకున్నారు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్స్ ఆ రూమ్ లో ఉన్న ఆర్య యొక్క ల్యాప్టాప్ ను ఓపెన్ చేసి చూశారు. ఆ ల్యాప్టాప్ లో ఒక PDF లో 466 పేజీలు ఉన్నాయి. అందులో ఎక్స్ట్రా టెరిషియల్ లైఫ్ ఇంకా ఏలియన్స్ భూమి మీద వచ్చి వెళ్ళినట్టుగా రాసింది. ముఖ్యంగా మితి అనే ఏలియన్ ప్రశ్నలకు జవాబు ఇచ్చినట్టుగా చాలా ఉన్నాయి. ఇంకా ఆ PDF లో ఒక ఏలియన్ ఆకారంలో అది బ్లాక్ టీ షర్ట్ ఇంకా ప్యాంటు వేసుకుని ఒక వ్యక్తి గుండు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఇంకా కళ్ళు పెద్దగా ఉన్న ఒక పిక్చర్ కూడా ఉంది. ముఖ్యంగా ఆ PDF లో ఏముందంటే ఏలియన్స్ కు భూమికి సంబంధం ఉందని, ఇంకా డైనోసార్స్ అనేది అంతరించిపోలేదు, అది వేరే గ్రహంలో ఏలియన్స్ ద్వారా టెలిపోర్ట్ చేయబడి ఉందని రాసింది. అలాంటప్పుడు ఈ ఏలియన్స్ ఈ డైనోసార్స్ ను వేరే గ్రహానికి తీసుకుని వెళ్లిపోతే ఏ విధంగా బిలియన్ సంవత్సరాలుగా ఇన్ని ఎముకలు భూమి మీద ఉన్నాయని ఎవరో ప్రశ్న అడిగారు. అందుకు సమాధానంగా ఆ డైనోసార్స్ అన్ని నేచురల్ గా చనిపోయిందని, మిగిలిన డైనోసార్స్ అన్ని వేరే గ్రహంలో ఇప్పటికీ బ్రతికే ఉందని జవాబు ఉంది. డాక్యుమెంట్ లో ఇంకేముందంటే 58 వేరే వేరే గ్రూపులుగా ఏలియన్స్ రోజు భూమికి వస్తూ పోతుందని, అలాగే భూమికి రావడానికి కారణం ఏమిటంటే కొన్ని ఏలియన్స్ మినరల్స్ కోసం వస్తుందంట, ఇంకా కొన్ని ఏలియన్స్ వెకేషన్ కోసం, ఇంకా కొన్ని ఏలియన్స్ జంతువులను వృక్షాలను చూడడానికి. ఇలాంటి క్రేజీ అయిన రీజన్స్ ఆ డాక్యుమెంట్ లో ఉంది. 90% ఆ PDF లో మనుషులు ఇంకా జంతువుల యొక్క సంఖ్య భూమిలో నుంచి అంటే ఇతర 2 గ్రహాలకు ఏలియన్స్ అనేది తమ టెక్నాలజీ ద్వారా తీసుకుని పోబోతుందని రాసింది. ఆ PDF లో ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఉంది. ఆ ఛానల్ పేరు అట్లాంటిక్ కోబార్. ఆ ఛానల్ లో ఉన్న వీడియోస్ అంతా ఆ కల్ట్ మెంబర్స్ మిత్ అనే ఏలియన్ కాడ ప్రశ్నలు అడుగుతారు. దానికి జవాబుగా కెప్టెన్ బిల్ అనే ఆ ఏలియన్ ఆ వీడియోలో ఆ ప్రశ్నలకు జవాబిస్తుంది. చాలా వీడియోస్ లో ద ఆన్సర్ ఆఫ్ ఎన్ ఏలియన్ ఫ్రమ్ ఆండ్రోమేడా అనే టైటిల్ కూడా ఉంది. ఇప్పటికే ఆ వీడియోస్ అనేది మనం యూట్యూబ్ లో చూడగలము. ఇదంతా చదివిన ఆ పోలీస్ ఆఫీసర్ కు ఏం అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఈ కేసును ఫర్దర్ గా డీప్ ఇన్వెస్టిగేషన్ చేయటం మొదలు పెట్టారు. అప్పుడు వాళ్ళు నవీన్ ఇంకా తన భార్య అయిన దేవి ఇంకా టీచర్ అయిన ఆర్య గురించి వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇన్ఫర్మేషన్ ను గ్యాదర్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో బయటపడే విషయం ఏమిటంటే థామస్ నవీన్ ఎక్కువగా ఆఫ్టర్ లైఫ్ ఏలియన్ అనే విషయాల మీద చాలా ఇంట్రెస్ట్ ని చూపిస్తూ 2010 నుంచి అనేకమైన డార్క్ వెబ్సైట్ లో దాని గురించి సెర్చ్ చేస్తూ ఉండేవాడు.
అది మాత్రమే కాకుండా 2016లో మితి అనే కల్ట్ వెబ్సైట్ కు డబ్బులు కూడా ఇచ్చాడు. ఈ మితి అనేది ఒక ఫిక్షనల్ ఏలియన్ క్యారెక్టర్. అది ఆండ్రోమెడా గెలాక్సీకి చెందిందని, ఈ గెలాక్సీ మన మిల్కీ వే గెలాక్సీ పక్కన ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్టు ఆ కల్ట్ కు సంబంధించిన వెబ్సైట్ లో ఇంకా యూట్యూబ్ ఛానల్ లో అప్పుడప్పుడు ఈ మితి అనే ఏలియన్ వస్తూ ఇతర గ్రహాల గురించి ఆ కల్ట్ లో ఉన్న మెంబర్స్ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్తూ ఉంటుంది. నవీన్ కూడా ఆ వెబ్సైట్ లో ఆఫ్టర్ లైఫ్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగినట్టుగా ప్రూఫ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ విషయాలను సీరియస్ గా తీసుకుని నవీన్ థామస్ ఏం చేశారంటే ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ గురించి తన భార్యతో కూడా చెప్పడం మొదలు పెట్టాడు. ముందు అతని భార్య అయిన దేవి అది నమ్మలేదు. నవీన్ బ్రెయిన్ వాష్ చేయటం వలన రోజులు గడిచే కొద్దీ ఆమె కూడా ఆ విషయాలను నమ్మడం మొదలుపెట్టింది. నవీన్ ఇంకా దేవి ప్రొఫెషన్ గా ఆయుర్వేదిక్ డాక్టర్స్. ఇలా బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి విషయాల మీద ఆసక్తి చూపడం తక్కువ. కానీ వీళ్ళిద్దరు మాత్రము అలాంటి విషయాలు నమ్మడం మాత్రమే కాకుండా ఆర్య అనే దేవి ఫ్రెండ్ కూడా ఇలాంటి విషయాలు చెప్పడం వలన ఆమె కూడా ఆసక్తి చూపించింది. ఈ ఆర్య ఒక స్కూల్ టీచర్. ఆమెకు సైన్స్, ఏలియన్స్ ఇలాంటి విషయాల మీద చాలా ఆసక్తి ఉంది కాబట్టి ముగ్గురు కలిసి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ విషయాల గురించి ఆ వెబ్సైట్ లో అడుగుతూ ఉండేవారు. అలా అడగడం మాత్రమే కాకుండా ఆ ఏలియన్ చెప్పే మాటలు అనేది పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ ఉండేవారు. నిజానికి అది ఏలియన్ కాదు, కానీ అది మనుషులై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి కల్ట్ అనేది చాలా డార్క్ వెబ్ లో చూడవచ్చు. అలా సంవత్సరాలు గడిచాయి. అలా మార్చి 27న వాళ్ళు ముగ్గురు కలిసి ఇంట్లో వెకేషన్ కోసం అరుణాచల్ ప్రదేశ్ వెళుతున్నామని చెప్పి బయలుదేరారు. ఆ తర్వాత నేను స్టార్టింగ్ లో చెప్పిన విషయాలు జరిగింది. ఇలాంటి అనేకమైన విషయాలు నవీన్, దేవి, ఆర్య ఈ ముగ్గురు డార్క్ వెబ్ ను వాడటం వలన ఆ డార్క్ వెబ్ లో ఉన్న ఆ కల్ట్ మెంబర్స్ వీళ్ళను బ్రెయిన్ వాష్ చేసి ఉండొచ్చని చెప్తున్నారు. ఆ డాక్యుమెంట్ ఇంకా వాళ్ళు చేసిన చాటింగ్ ఒక ఎవిడెన్స్ గా తీసుకుని పోలీస్ ఆఫీసర్స్ ఏమంటున్నారంటే నవీన్, దివ్య ఇంకా ఆర్య ఆఫ్టర్ లైఫ్ గురించి ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఆ డార్క్ వెబ్ లో ఆ ఏలియన్ అనే క్యారెక్టర్ కాన్వర్జేషన్ చేయటం చూసి పీడిఎఫ్ లో ఉన్న కొన్ని విషయాలు ఈ భూమిలో చనిపోతే వేరే గ్రహంలోకి బ్రతుకుతారా అనే విషయాలను నమ్మటం వల్ల బహుశా సూసైడ్ చేసుకుని ఉండవచ్చని చెప్తున్నారు. వాళ్ళు ఇలా చెప్పడానికి ఇంకో స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది. అదేమిటంటే ఆ రూమ్ లో ఇంకొక లెటర్ కూడా దొరికింది. అందులో ఏం రాసిందంటే ఇన్ని రోజులు మేము సంతోషంగా ఉన్నాము, ఇక్కడ మేము సంతోషంగా వెళ్లిపోతున్నామని, మా గురించి ఎవరు టెన్షన్ తీసుకోవద్దని. ఇంకా అందులో దేవి వాళ్ళ నాన్న ఫోన్ నంబర్ కూడా రాశారు. కానీ పోలీసులకు వచ్చిన అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే వీళ్ళు ఎందుకు కేరళ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు వచ్చి చనిపోవాలి, ఇదేదో కేరళలో చేసి ఉండొచ్చు కదా అని అంటున్నారు. కేరళ గవర్నమెంట్ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొంతమందిని స్పెషల్ గా అపాయింట్ చేసింది. ఈ కేసును డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆర్డర్ కూడా ఇచ్చారు. అది మాత్రమే కాకుండా ఆ మెసేజెస్, చార్ట్స్, డాక్యుమెంట్ ఎవరు పంపించారు, దాని వెనుకల ఉన్నది ఎవరు అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సో వ్యూవర్స్, ఈ వీడియోను చూస్తున్న మీరు 2024లో కూడా ఇలాంటి విషయాలను నమ్మే వారి గురించి మీరేమంటారు అనేది కామెంట్ లో చెప్పండి. ఇలాంటి డార్క్ అయిన వెబ్సైట్ ను ఇంకా ఇలాంటి కంటెంట్స్ మీద ఇంట్రెస్ట్ ని చూపించడం, అన్నోన్ వెబ్సైట్ ను విజిట్ చేయడము అవాయిడ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక అవసరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై.